దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నేను బాధించబడుతున్నా నిజమే. నేను ఆరాధించే దేవుడు బాధించబడు వారి పక్షాన వేద్యమాడుతాడు. నేను దరిద్రుని నిజమే. ఈ దరిద్రుడికి దేవుడు న్యాయం తీరుస్తాడు. ఈ సంగతి నేను ఎరిగాను గనుక నేను దేనికి భయపడను. ఓ చోట అంటాడు కదా, 10,000 మంది సైన్యము, 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా చుట్టూతో మోహరించిన, అంటే 10,000 సమస్యలు నా చుట్టూతో మోహరించిన నేను భయపడను. ఏం దావీదు గారు, ఎందుకు భయపడు? నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక. నీ దేవుడు ఎవరో? ఇర్మియా భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి ఈ మాట. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం చూడండి, 36వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నీ వేద్యములను నేను జరిగించుదును, నీ నిమిత్తము నేను పగ తీర్చుకుందును, దాని సముద్రమును నేను ఎండబెట్టేదను, దాని ఓటలను ఇంకిపో చేయుదును. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమంటాడు ఇర్మియా ప్రవక్త? ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఏమని? నీ వేద్యాలను నీ పక్షాన నేను వేద్యమాడతా, నేను పగ తీర్చుకుంటా. ఒకవేళ నీ చుట్టూతో ఉన్న వేద్యాలు సముద్రమంత విస్తారమేమో, సముద్రమంత విస్తారమైన వేద్యాలను నేను ఎండబెడతాను. విన్నారా ఈ మాటలు? ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, దేని చేత నువ్వు బాధించబడుతున్నావు? మనుషుల చేత బాధించబడుతున్నావా? రోగాల చేత బాధించబడుతున్నావా? ఆర్థిక సమస్యల చేత బాధించబడుతున్నావా? వ్యాపారం చితికిపోయి ఆర్థికంగా పతనమైపోయి రకరకాల ఆర్థిక బంధకాలు నిన్ను బాధిస్తున్నాయా? నువ్వు పతనమైపోయిన పరిస్థితిని చూసి అనేక మంది పక్క నవ్వుతా, వీడికి ఎట్లాగే కావాలరా, ఆ మధ్య దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడని తెగ ఏదేదో అన్నాడు, చూడు ఈరోజు వీడు బ్రతికేమైపోయిందో అని పతనమైపోయిన నీ పరిస్థితి చూసి 10 మంది నవ్వుతున్నారా? ఒకవైపు పతనమైపోయాను అనే బాధ ఒకంతైతే, నిన్ను చూసి గుసగుసలాడుకుంటున్న వ్యక్తుల మాట మరెక్కువగా నిన్ను బాధిస్తూ ఉందా? తమ్ముడు, చెల్లి, నీ దేవుడు ఎవరో తెలుసా? బాధపడు